మన దక్షిణ భారతదేశ చరిత్రను తీసుకుంటే కొన్ని రాజవంశాలు చాలా ప్రత్యేకం. అందులో ఒక రాజవంశముంది. వాళ్ళు రాళ్లతో అద్భుతాలు చేశారు, శిల్పాలకు ప్రాణం పోశారు. వాళ్ల లిపి సముద్రాలు కూడా దాటింది. మరి పోటీ పరీక్షల్లో అయితే వీళ్ల గురించి ప్రశ్న లేకుండా పేపరు ఉండదంటే నమ్మండి. ఎవరా వంశం? అదే పల్లవ రాజవంశం. పదండి ఈరోజు వాళ్ల కథలోకి ఓ లుక్కేద్దాం. సరే, మనం అసలు కథలోకి వెళ్లే ముందు మీకొక చిన్న ప్రశ్న. ఆలోచించండి. దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి రాతిగుళ్లని ఎవరు కట్టారు? ఎప్పుడైనా ఆలోచించారా? ఈ ప్రశ్నకు సమాధానం మన పల్లవుల వారసత్వంలోనే దాగి ఉంది. దాని గురించే మనమిప్పుడు వివరంగా తెలుసుకోబోతున్నాం. ఓకే, పల్లవుల గురించి మనం మాట్లాడాలంటే ముందుగా 2 విషయాలు మన మైండ్లో ఫిక్స్ అయిపోవాలి. ఇవి చాలా చాలా బేసిక్, కానీ ఎగ్జామ్స్కి మాత్రం సూపర్ ఇంపార్టెంట్. వాళ్ల పాలనాకాలం క్రీస్తు శకం 275 నుంచి 897 వరకు. ఇక వాళ్ళ రాజధాని కంచిపురం. ఈ 2 పాయింట్స్ అస్సలు మర్చిపోవద్దు. సరే, మరి ఇంత గొప్ప సామ్రాజ్యం ఎలా మొదలైంది? ప్రతి కథకు ఒక ఆరంభం ఉంటుంది గదా. పల్లవులు కూడా ఒక పెద్ద సామ్రాజ్యం నీడలో మొదలుపెట్టి ఆ తర్వాత ఎలా దక్షిణ భారతదేశ చరిత్రనే మార్చేశారో ఇప్పుడు చూద్దాం. ఇక్కడొక ముఖ్యమైన పదముంది, ఫ్యూడిటరీస్. ఇంగ్లీష్లో FUDATORIS, ఫ్యూడిటరీస్. తెలుగులో మనం సామంతరాజులు అంటాం. అంటే ఏంటంటే ఒక పెద్ద చక్రవర్తి ఉంటారు కదా, వాళ్ల కింద కొన్ని ప్రాంతాలను పాలిస్తూ వాళ్లకు కప్పం కడుతూ ఉండే చిన్న రాజులన్నమాట. మన పల్లవులు కూడా వాళ్ల ప్రస్థానాన్ని ఇలాగే మొదట్లో శాతవాహన సామ్రాజ్యానికి సామంతులుగానే స్టార్ట్ చేశారు. అలా సామంతులుగా ఉన్నవాళ్లు ఎప్పటికీ అలాగే ఉండిపోలేదు. అక్కడే మనకొక హీరో ఎంట్రీ ఇస్తాడు. అతనే సింహవిష్ణు. అసలు పల్లవుల కథకు నిజమైన టర్నింగ్ పాయింట్ ఇతనే. ఇతని రాకతోనే పల్లవులు ఒక స్వతంత్ర శక్తిగా ఎదిగారు. వాళ్ల స్వర్ణయుగానికి గేట్లు తెరుచుకున్నది ఇక్కడే అనమాట. సింహవిష్ణువు పేర్లోనే సింహం ఉంది కదా, అతను నిజంగానే భూమికి సింహంలాంటివాడు. ఎందుకంటే తమిళనాడు ప్రాంతాన్ని అప్పట్లో కళభ్రులు అనేవాళ్లు పాలిస్తుండేవారు. వాళ్ల కాలాన్ని ఒక చీకటి యుగంలా చూస్తారు చరిత్రకారులు. ఆ కళభ్రుల పాలనను అంతం చేసి పల్లవరాజ్యాన్ని ఒక తాటిపైకి తెచ్చాడు సింహవిష్ణుడు. అందుకే అతనికి అవనిసింహ అనే బిరుదొచ్చింది. అంటే భూమికి సింహమనే అర్థం. ఒక రకంగా చెప్పాలంటే పల్లవ సామ్రాజ్యానికి అసలైన ఫౌండేషన్ వేసింది ఇతనే. సింహవిష్ణుడు ఒక బలమైన పునాది అయితే వేశాడు. మరి దానిమీద ఒక అద్భుతమైన భవనాన్ని కట్టిన రాజులు కూడా ఉన్నారు. పల్లవ యుగాన్ని శిఖరస్థాయికి తీసుకెళ్లిన ఆ గొప్ప పాలకుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ లిస్ట్లో మనకు మొదటగా కనిపించే పేరు మొదటి మహేంద్రవర్మన్. ఇతను చాలా స్పెషల్. ఎందుకంటే ఇతను ఒకవైపు గొప్ప యోధుడు, మరోవైపు గొప్ప కళాకారుడు. కత్తి పట్టగలడు, అదే సమయంలో కలం కూడా పట్టగలడు. అందుకే చరిత్రలో అతన్ని ది ఆర్టిస్ట్ కింగ్, అంటే కళాకారుడైన రాజు అని పిలుచుకుంటారు. మహేంద్రవర్మన్ ఎంత టాలెంటెడ్ అంటే చూడండి, ఒకవైపు మత్తవిలాస ప్రహసనం అని ఒక సంస్కృత నాటకం రాశాడు. మరోవైపు దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా కొండలను తొలిచి గుహాలయాలు నిర్మించే పద్ధతిని మొదలుపెట్టాడు. ఇది చాలా పెద్ద విప్లవం. కాని అతని కాలంలోనే చాళుక్యులతో ఒక పెద్ద గొడవ మొదలైంది. ఇది కొన్ని 100 ఏళ్లపాటు సాగింది. ఇక తన విజయాలకు గుర్తుగా అతను చాలా బిరుదులు పెట్టుకున్నాడు. వాటిని బిరుదాస్ అంటారు. ఉదాహరణకు శత్రుమల్లా అంటే శత్రువులను నాశనం చేసేవాడు అని. సరే, మహేంద్రవర్మన్ తర్వాత అతని కొడుకు వచ్చాడు. ఇతను బహుశా పల్లవ వంశంలోనే గ్రేటెస్ట్ కింగ్ అని చెప్పొచ్చు. అతనే మొదటి నరసింహవర్మన్. ఇతని టైంలో పల్లవుల పవర్ పీక్స్కి చేరింది. ఇతని గురించి చెప్పాలంటే ముందుగా తన బిరుదు గురించి చెప్పాలి. అదే మామల్లా, అంటే గొప్ప మల్లయోధుడు అని. అతను ఎందుకు అంత గొప్ప యోధుడంటే తన తండ్రిని ఓడించిన చాళుక్య చక్రవర్తి 2వ పులకేశి. అతని పేరు వింటేనే అప్పట్లో రాజులు వణికిపోయేవారు. అలాంటి పులకేశిని ఓడించి పగ తీర్చుకున్నాడు నరసింహవర్మన్. అంతేకాదు, వాళ్ల రాజధాని వాతాపి దాడి చేసి దాన్ని స్వాధీనం చేసుకున్నాడు. అందుకే అతనికి వాతాపికొండ అనే బిరుదు కూడా ఉంది. అతని కీర్తి ఎంత గొప్పదంటే చైనా నుంచి వచ్చిన ఫేమస్ ట్రావెలర్ హ్యుయెన్సాంగ్ కంచిని సందర్శించి ఇక్కడి వైభవాన్ని తెగ పొగిడాడు. ఇక్కడ చూడండి, ఈ టేబుల్ మనకు ఆ కాలం నాటి పాలిటిక్స్ని క్లియర్గా చూపిస్తుంది. ఒకవైపు పల్లవులు, వాళ్ల రాజధాని కంచి, మరోవైపు చాళుక్యులు, వాళ్ల రాజధాని వాతాపి. మొదట్లో చాళుక్యులదే పైచేయిగా ఉన్నా
నరసింహవర్మన్ వాతాపిని గెలవడంతో సీన్ రివర్స్ అయింది. కొన్నాళ్లపాటు దక్కన్లో పల్లవులదే హవా నడిచింది. యుద్ధాలు, రాజుల గురించి చాలా మాట్లాడుకున్నాం. ఇప్పుడు కాస్త గేర్ మార్చి వాళ్ళ పరిపాలన ఎలా ఉండేది, వాళ్ళు ఏ భాషలు వాడేవాళ్లు లాంటి విషయాల వైపు వెళ్దాం. ఇవి కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. పల్లవుల భాషా విధానం ఒకేలా లేదు. అది టైంతో పాటు మారింది. దీన్ని మనం 3 దశలుగా చూడొచ్చు. ఫస్ట్ ఫేజ్లో వాళ్ల రాగి శాసనాల్లో ప్రాకృతం వాడారు. ఆ తర్వాత సంస్కృతం బాగా పాపులర్ అయింది. అదే అఫీషియల్ లాంగ్వేజ్ అయింది. పెద్ద పెద్ద గ్రంథాలు, రాజశాసనాలు అన్నీ సంస్కృతంలోనే ఉండేవి. ఇక 3వ దశలో ఒక ఇంట్రెస్టింగ్ మార్పు వచ్చింది. శాసనాల్లో 2 భాషలు వాడటం మొదలుపెట్టారు. రాజును పొగడటానికి సంస్కృతం, అదే భూమిదానం చేసిన వివరాలు చెప్పడానికి మాత్రం స్థానిక భాష అయిన తమిళం వాడారు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చాలా ముఖ్యమైన పాయింట్. అంతేకాదు, పల్లవులు కేవలం రాజులు మాత్రమే కాదు, వాళ్లొక కొత్త లిపిని కూడా డెవలప్ చేశారు. అదే పల్లవ లిపి. ఇది దక్షిణ భారతదేశంలో పుట్టిన ఒక బ్రాహ్మీ లిపి. దీని స్పెషాలిటీ ఏంటంటే, మనం ఈరోజు వాడుతున్న చాలా లిపులకు ఇదే మూలం. ఈ పల్లవ లిపి తమిళ బ్రాహ్మీ నుంచి పుట్టింది. ఆ తర్వాత ఇప్పుడు మనం చూసే తమిళ లిపికి, ఇంకా గ్రంథలిపికి ఇదే బేసయ్యింది. ఇక్కడితో ఆగలేదు. వాళ్ల వ్యాపార సంబంధాల వల్ల ఈ లిపి సముద్రాలు దాటి ఆగ్నేయాసియా దేశాలకు కూడా పాకింది. అక్కడ మనం చూసే ఖైమర్, జావనీస్, థాయ్ లాంటి లిపిలపై కూడా పల్లవలిపి ప్రభావం చాలా ఉంది. ఇది మన కల్చరల్ ఎక్స్పోర్ట్కి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఇక వాళ్ల కాయిన్స్ విషయానికొద్దాం. పల్లవుల నాణేలను గుర్తుపట్టడం చాలా ఈజీ. వాటిమీద వాళ్ల రాజచిహ్నం అంటే జూలు ఉన్న సింహం బొమ్మ ఖచ్చితంగా ఉంటుంది. దాంతోపాటు కొన్నిసార్లు సంస్కృతం లేదా కన్నడలో రాసి ఉండేది. చరిత్రకారులకు ఇవి చాలా విలువైన ఆధారాలు. సరే, ప్రతి కథకు ఒక ముగింపు ఉంటుంది. ప్రతి గొప్ప సామ్రాజ్యానికి ఒక పతనముంటుంది. మరి పల్లవుల కథ ఎలా ముగిసింది? వాళ్ళు అంతమైనా వాళ్ళు మనకు మిగిల్చిన వారసత్వమేంటి? ఇప్పుడు ఆ చివరి అంకాన్ని చూద్దాం. అంత గొప్పగా వెలిగిన పల్లవ సామ్రాజ్యం కూడా చివరికి పతనమైంది. ఆ ఫైనల్ బ్లో, ఆఖరి దెబ్బ ఎవరినుంచి తగిలిందంటే, ఆ టైంలో కొత్తగా బలంగా ఎదుగుతున్న చోళ సామ్రాజ్యం నుంచి. 9వ శతాబ్దం చివరినాటికి చోళుల విజృంభణ పల్లవుల పతనానికి దారితీసింది. ఆ చివరి ఘట్టంలో 2 వ్యక్తులు కీలకం. ఒకవైపు పల్లవుల చివరి రాజు అపరాజితవర్మన్, మరోవైపు అతన్ని ఓడించి పల్లవ పాలనకు ముగింపు పలికిన చోళరాజు మొదటి ఆదిత్యుడు. ఈ 2 పేర్లు ఎగ్జామ్స్ కోసం గుర్తుపెట్టుకోండి. పల్లవరాజులు పోయారు, వాళ్ల రాజ్యం పోయింది, కాని వాళ్ల ప్రభావం మాత్రం ఇప్పటికీ ఉంది. ఎలా అంటారా? మనం ఈరోజు చూస్తున్న ద్రావిడ దేవాలయ నిర్మాణ శైలికి పునాదులు వేసింది వాళ్లే. సౌత్ ఇండియాలో ఒక పవర్ఫుల్ సెంట్రలైజ్డ్ గవర్నమెంట్ మోడల్ని పరిచయం చేసింది వాళ్లే. మన లిపిని, సంస్కృతిని విదేశాలకు వ్యాపింపజేసింది వాళ్లే. అన్నిటికన్నా ముఖ్యంగా వాళ్లు మనకు వదిలివెళ్లిన ఆ మహాబలిపురం శిల్పాలు, ఆ కాంచీపురం గుళ్ళు వాళ్ల వారసత్వానికి సాక్ష్యాలుగా నిలిచిపోయాయి. సో ఫైనల్గా ముగించే ముందు ఒక్కసారి ఈ ప్రశ్న గురించి ఆలోచించండి. ఒకవేళ పల్లవులనేవాళ్లు లేకపోతే మన దక్షిణ భారతదేశ చరిత్ర ఎలా ఉండేది? మన గుళ్ళు, మన శిల్పకళ, మన భాష ఇవన్నీ ఇప్పుడున్నట్టుగా ఉండేవా? వాళ్ల ప్రభావం ఎంత గొప్పదో చెప్పడానికి బహుశా ఈ ఒక్క ప్రశ్న చాలు.